ఫ్లిప్కార్ట్లో మనము ప్రోడక్ట్స్ అన్నిటిని కార్ట్లోకి యాడ్ చేసేసిన తర్వాత మనము ఇక్కడ యాడ్ టు కార్ట్ అనేది చూస్తూ ఉంటాం కదా, ఈ రెండు ఒకటేసారి చూపించి ఓకే ఇలా సరే. ఇప్పుడు ఇక్కడ మొత్తం టోటల్ ప్రైస్ ఎంత అనేది వచ్చింది కదా, ఇలాంటివి క్యాలిక్యులేట్ చేయడానికి మనకి రెడ్యూస్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఇమాజిన్ ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి నాకు వేరే ఆప్షన్ ఇది చెప్తున్నాను, 1 minute. ఇప్పుడు నా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ కలిపి టోటల్ ప్రైస్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఫర్ ఈచ్ అనేవి రన్ చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే మనం రెడ్యూస్ మెథడ్ని యూజ్ చేయొచ్చు. ఎట్లా వాడతాను చూడండి. ఇప్పుడు వేర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు మనము అరే నేమ్ వచ్చేసి ప్రోడక్ట్స్ డాట్ రెడ్యూస్ ఆఫ్ అని చెప్పి మీరు 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్న రెడ్యూస్ని వాడండి. డిఫాల్ట్ వాల్యూ 0 వస్తే దాంట్లో మనకి ఒక్కొక్క డిఫాల్ట్ వాల్యూ ఏలోకి వెళ్తుంది, ఒక్కొక్క ప్రోడక్ట్ బీలోకి పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ రిటర్న్లో మనం ఏం చేయాలి అని అంటే ఏ ప్లస్ బి డాట్ ప్రైజ్ ఇంటూ బి డాట్ స్టాక్, ఇది మనం వాడాల్సింది. సో ఒక్కొక్క ప్రోడక్ట్కి సంబంధించిన స్టాక్ ఎంత ఉంది అండ్ ప్రైస్ అనేది ఇండివిజువల్ ఐటెం ప్రైస్ ఉంటుంది కాబట్టి మల్టిప్లై చేస్తే మనకి టోటల్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ సంబంధించిన టోటల్ అమౌంట్ వస్తుంది. ఒక్కొక్క దాన్ని యాడ్ చేసుకుంటూ పోతే ఫైనల్గా మనకి టోటల్లో మీకు ఇలా కనపడుతుంది. సో ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే 71,760. అయితే నాకు ఇలా కాకుండా ఓన్లీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన స్టాక్ అంటే టోటల్ ప్రైస్ ఎంత మిగిలిపోయింది, ఎంత ఉంది అని తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ మనం జస్ట్ ఇఫ్ బి డాట్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రానిక్స్ అని చెప్పి దెన్ రిటర్న్ ఏ ప్లస్, లేదు అని అంటే ఎల్స్ రిటర్న్ ఏ అని అన్నామంటే ఓన్లీ మనకి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్కి సంబంధించిన ప్రైస్ మాత్రమే, ఇక్కడ టోటల్ అమౌంట్ మాత్రమే వస్తుంది. సో రెడ్యూస్ని ఇంటెలిజెంట్గా వాడుకోగలిగితే చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ఫర్ లూప్స్ రన్ చేసి వేరే వేరే వేరియబుల్స్ని యూజ్ చేయాల్సిన పని లేదు. అలాగే టోటల్ రేటింగ్ని కూడా క్యాలిక్యులేట్ చేయడం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.